నమస్తే, నేను మీ మధు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒకవైపు చెల్లిని, ఒకవైపు తల్లిని విభేదించుకుంటూ దూరం అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు కొత్త వార్తలైతే ఊపందుకుంటున్నాయి. మళ్ళీ షర్మిల అన్న దగ్గరికి వస్తుందని, మళ్ళీ ఇద్దరు ఒకటవుతున్నారు అన్న కొన్ని వార్తలైతే చెక్కలు కొడుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుందన్న విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. చూసుకుంటే అన్నా చెల్లికి పడదు అని చాలా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు పడదని, షర్మిల గారు కూడా బహిరంగంగా వారి అన్ననే స్వయంగా తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇద్దరు ఒకటి కాబోతున్నారన్న కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉందంటారు? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ బంధం అనేది ఎప్పుడైనా కలవచ్చు, అది అందరికీ తెలిసిందే. ఒకవేళ తాత్కాలికంగా విభేదించుకున్నప్పటికీ, అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఏదో సందర్భంలో ఆ రక్త సంబంధం అనేది కలుస్తుంది. ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం, అనేక సందర్భాల్లో అనేక మంది విషయంలో కూడా మనం గమనించాం. ఇంకా రాజకీయాలు, పాలిటిక్స్లో ఏది జరగదు అని చెప్పి చెప్పడానికి లేదు, ఏదైనా జరుగుతుంది. తల్లి కొడుకు విభేదించుకుంటారు, మళ్ళీ ఒకటి అవుతారు. అన్నా చెల్లెలు విభేదించుకున్నారు, మళ్ళీ ఒకటి అవుతారు. రాజకీయాల్లో అసలు సినిమాలో చెప్తారు, ఒక సినిమాలో సబ్బు బిళ్ళ కుక్క పిల్ల ఏది అనర్హం కాదు రాజకీయాలకి అని. సో అలా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వాళ్ళిద్దరూ మళ్ళీ కలవబోతున్నారు అనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఇది దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితమే నాకు కడప ఒక లీడర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు, నాకు మీది తాత్కాలికం, ఇది ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆవిడ ప్రచారం చేసుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఇద్దరు కలిసే అవకాశం ఉంది అని ఎప్పుడో నాకు 5 సంవత్సరాల క్రితం చెప్పారు ఇంటర్వ్యూలో. ఆ రోజు నమ్మడానికి అందరూ ఇదేంది సాధ్యమా, కొత్త పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉన్నారు కదా, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు తెలుసు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుందని. ఇప్పుడు ఈవిడ పార్టీ వైండప్ చేశారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అక్కడ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో ఆవిడ ఏమీ మాట్లాడట్లా. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు. లాస్ట్కి కుమారుడి పెళ్లికి కూడా జగన్ దంపతులు వెళ్ళలేదు కదా. అంత విభేదించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తి మాట అంటున్నా షర్మిల గారు. దానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ని కనుక జత చేసి చూస్తే మళ్ళీ ఒకటి అయినా ఆశ్చర్యపోవసం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అయితే దీన్ని ఎవరు చేశారు, ఎవరు చేసి ఉంటారు, ఎవరు చేసే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే అటు షర్మిల గారికి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైనా అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఇన్ని ఆస్తులు ఉన్నాయో దానికంటే రెట్టింపు ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి. సో కర్ణాటకలో ఇప్పుడు ఆయన ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మంగళ బుధవారాల్లో మాత్రమే తాడేపల్లి వస్తున్నారు. మరి కర్ణాటకలో ఎందుకు ఉంటున్నారు? 2019 ఎన్నికలకు ముందు వరకు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్నారు. మరి ఇప్పుడు కర్ణాటకలో ఎందుకు ఉంటున్నారు అంటే అది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి భావించి ఉండాలి. ఎందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు తెలంగాణలో. సో రేవంత్ రెడ్డి గారు శిష్యుడు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఫోన్ ట్యాపింగ్లో లేదంటే ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించి ఉండొచ్చు. అందుకే సేఫెస్ట్ షెల్టర్ జోన్ బెంగళూరు అని చెప్పి బెంగళూరుకి షెల్టర్ మార్చేసుకున్నారు. షర్మిల గారు ఇక్కడ ఉన్నారు. ఎందుకున్నారు షర్మిల గారు? కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ ఆవిడ. సో ఉన్నారు. అయితే ఈ ఆస్తుల విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకప్పుడు చెల్లెల మీద నాకు ప్రేమ ఉండేది, ఆ ప్రేమ తగ్గిపోయింది, అందుకే నేను ఆ ఎంఓఈని వెనక్కి తీసుకున్నానని చెప్పేసి ఆయన లా ట్రిబ్యునల్ అక్కడ ఆయన అఫిడవిట్ పెట్టాడు. ఆ అఫిడవిట్లో అదే రాశారు, నాకు 2019 ముందు షర్మిల మీద నాకు ప్రేమ ఉంది చెల్లెలుగా, అప్పుడు నేను రాసినటువంటి ఎంఓయు, ఆ ఎంఓయు ప్రకారం నేను సరస్వతి పవర్ ప్రాజెక్ట్ నేను ఇవ్వలేను, ఇప్పుడు నా మనసు మారిపోయింది అని చెప్పి ఆయన నేషనల్ లా ట్రిబ్యునల్లో ఇచ్చారు, ఆయన అఫిడవిట్ ఇచ్చారు. సో ఆవిడ ఆ షేర్లను అప్పుడు ఎంఓయూ ప్రకారం
విజయమ్మ గారి పేరు మీద రాశారని చెప్పి ఆ విజయమ్మ గారు ఏమో షర్మిలాకి ఇవ్వాలనుకున్నారని చెప్పి ఇట్లా రకరకాల ఆస్తులకు సంబంధించి ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. లాస్ట్కి విజయమ్మ గారు షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆవిడని కూడా దూరంగా పెట్టారు. ఇప్పుడు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. ఎక్కడైనా కలిస్తే ఓకే, లేదంటే మామూలుగా పలకరించుకోవడం తప్పితే కలిసి ఉండలేదు. మరి పచ్చగిడ్డ వేస్తే బగ్గుమనేలాగా విభేదాలు ఉన్నటువంటి వీళ్ళ మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరి రాజకీయం ఎందుకు వస్తున్నారు అని అంటే, జనరల్గా ఒక నష్టం జరిగిన తర్వాత తెలుస్తుంది ఆ బాధ. పవర్లో ఉన్నప్పుడు ఏది తెలియదు. పవర్లో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినం, మనమే కింగ్ అనుకుంటాం. పవర్ పోయిన తర్వాత తెలుస్తుంది. పవర్ పోయిన తర్వాత, డబ్బు పోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు రివ్యూ చేసుకుంటే అప్పుడు దిగుతుంది, ఆ పవర్ కిక్ అనేది దిగుతుంది. దిగిన తర్వాత ఎక్కడ నష్టపోయామని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇలా నష్టపోయాం కదా అని చెప్పి అనుకుని మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే దానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. బహుశా అలా ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే రాజకీయ నాయకులు కొంతమంది, రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు చాలామంది, పైగా ఆయన సమకాలీకులు కూడా ఉన్నారు. సో ఆయన శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు ఎప్పటి నుంచో. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి పేరు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగారు. రాజశేఖర రెడ్డి గారి చాలామంది ఆయన మేలుగోరేటువంటి వాళ్ళు, ఆయన కుటుంబం మేలుగోరే చాలా మంది ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లాగా చూస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆయన భిన్నము, ఆయన వేరు ఈయన వేరు అనేది స్పష్టంగా వచ్చేసింది, అభిప్రాయం స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విడిగా ఉంటే రాజకీయంగా నష్టపోతాము అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ శ్రేయోభిలాషులకి కొంతమందికి వచ్చింది. వాళ్ళల్లో ఒకళ్ళు డికే శివకుమార్ గారు. ఆల్రెడీ 2024 ఎన్నికలకు ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరిని ఒకటి చేయాలనేది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. షర్మిల గారు కూడా అదే చెప్పారు, ఎప్పటికైనా సరే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలవాలి అని చెప్పి అప్పట్లోనే చెప్పారు, షర్మిల గారే చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పారు, మీరు నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు, 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు, అప్పుడు మా అన్న వేరు, ఇప్పుడు మా అన్న వేరు, ఆయన వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసినటువంటి వాళ్ళని పక్కన వేసుకొని తిరుగుతున్నారు, కాబట్టి మీరు నమ్మొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పారు. పైగా ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కూడా బయట పెట్టారు ఆవిడ. పొలిటికల్ మర్డరు వివేకానంద రెడ్డి గారిది అని చెప్పి కూడా ఆవిడ చెప్పారు. సిబిఐ కూడా నేను ఇదే చెప్తానని చెప్పి కూడా షర్మిల గారు చెప్పారు. తర్వాత ఎన్నికల సందర్భంగా కడపలో ఆవిడ పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు మళ్ళా ఒకటి కాకపోతే పొలిటికల్గా నష్టపోతాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. ఈ కూటమి విడిపోయే పరిస్థితులు కనిపించట్లా. కూటమి విడిపోతుంది, విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ప్రత్యర్థి పార్టీలు ఎవరైనా చేస్తారు, బలమైనటువంటి కూటమిని విడగొడితే తప్ప మనకి రాజకీయంగా మనం రాబోయే రోజుల్లో నెగ్గలేము అనేటువంటి అభిప్రాయంతో కూటమిని విడగొట్టాలని ఎవరైనా చేస్తారు. కానీ వీళ్ళు ఎంత విడగొట్టాలనుకుంటే అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చి మేము విడిపోము, మేము 15 సంవత్సరాలు ఉంటాము, మేము తిట్టినా కొట్టినా మేము పరిష్కరించుకుంటాం లోపల ఒకరికొకరు, మేము విడిపోయే ప్రసక్తి లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో వీళ్ళు ఎంత విడగొట్టాలనుకుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది. సో దాంతో ప్లాన్ బికి వెళ్ళి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ప్లాన్ బి ఏంటి, కూటమిని ఎదుర్కోవాలంటే ఇంకో కూటమి కావాలి. ఇంకో కూటమి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంది కదా, 5% 6% ఓట్ బ్యాంక్ ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఓట్ బ్యాంక్ ఉంది సాలిడ్గా అంటే అది కాంగ్రెస్ పార్టీ పూర్వపు ఓట్ బ్యాంకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడింది అనుకోండి, షర్మిల గారు రేపు ఎలక్షన్కి ఆవిడ ఏదో పాదయాత్ర లేకపోతే బస్ యాత్ర చేసేస్తే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అయితే పెరుగుతుంది కదా. పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. అయితే షర్మిల ఎంటర్ అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభం ఉంది. మరి షర్మిలకి ఏంటి సార్ లాభం? అంటే రీసెంట్ గా తన కొడుకుని రాజారెడ్డిని రాజకీయ ఎంట్రీ చేయిస్తున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. మరి ఆ స్వలాభం కోసం అన్నతో కలుస్తుంది అంటారా? రాజకీయమే. ఇప్పుడు అసలు షర్మిల గారు పార్టీ ఎందుకు పెట్టారు, రాజకీయ వారసత్వం రాలేదని పెట్టేది ఆవిడ ఆస్తుల పంపకం కాదనేది ఒక వర్షన్ కూడా ఉందిగా. రాజశేఖర రెడ్డి గారి నుంచి రాజకీయ వారసత్వం నాకెందుకు రాకూడదు, నువ్వు కొడుకు అయితే నీకేనా, నాకు మాత్రం రాదా, నేను అసలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది నేను, అలాంటప్పుడు నీ తర్వాత నేనే కదా అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు కదా.
సో కాబట్టి ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు లేదంటే ఏ పదవి ఇవ్వలేదు కాబట్టే ఆవిడ ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకున్నారు. అవును. సో ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచి ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు కూటమి అనుకోండి, ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కూడా పక్కకు తొలిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఆవిడకి ఏదో రాజ్యసభ ఇచ్చేసి పంపించేసి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడున్నటువంటి కూటమిని ఫేస్ చేయాలనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్ని ఢిల్లీలో రచించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కలిశారు. ఎవరిని? ప్రియాంకని కలిశారు. ప్రియాంకని కలిసి రాజకీయపరమైన అంశాలను చర్చించారు. ఎందుకు ప్రియాంకని కలిశారంటే సోనియా గాంధీ గారి దగ్గర ఎంట్రీ లేదు, రాహుల్ గాంధీ గారి దగ్గర అసలు ఎంట్రీ లేదు ఆయనకి. సో దాంతో ప్రియాంకని కలిసి ఏదో చెప్పుంటారు. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఎవరినైనా కలిశారంటే రాజకీయపరమైన ఈక్వేషన్సే. ఆల్రెడీ 2024 ఎన్నికల ముందే సోనియా గాంధీ గారిని కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి ఆయన చెప్పాడు, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది ఆయన చెప్పారు. సో అక్కడ కూడా బలమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ పొత్తు పెట్టుకుంటే ఏదో ఒక రకంగా ఎంతో కొంత లాభం. సో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్సే ఉంటాయి. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని. ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఈ ఆధునిక యుగంలో సమకాలీన రాజకీయాల్లో సంబంధాలని రాజకీయ సంబంధాలే పొలిటికల్ కుటుంబాల్లో. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహారం. సో అక్కడ ఇప్పుడు ఏంటంటే ఒకటి చేయటానికి డికే శివకుమార్ గారు అలాగే కొంతమంది పూర్వపు కాంగ్రెస్ వాళ్ళు సీనియర్స్, ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది ఏఐసిసిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ ఫ్యామిలీని ఒకటి చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఫ్యామిలీని ఒకటి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. కాబట్టి దాన్ని మనం నమ్మచ్చా, ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు విశ్వసించవచ్చు, ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు అని అంటే ఈ మధ్యకాలంలో షర్మిల గారు పెద్దగా దూకుడుగా వ్యవహరించకపోవడంతో ఇది నమ్మవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది ఉంటున్నారు. సో ఏదేమైనా సరే అన్నా చెల్లెలు మళ్ళీ కలుస్తారనే వార్తలు అయితే ఊపందుకుంటున్నాయి. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి లాగానే ఎన్డీ కూటమి కూడా ఏర్పడుతుందా? జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇదొక ఛాన్స్ లా దొరుకుతుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.